నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోం. కస్తూర్బా కాలేజీలో లీక్ అయిన విషవాయువు, పరుగులు తీసిన విద్యార్థినీలు. శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదిన వేడుకలు, వారం రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు. అరవింద్ ఇంటిపైన టీఆర్ఎస్ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంజే మార్కెట్ చౌరస్తాలో అరవింద్ దిష్టిబొమ్మను ఘోష్ మహల్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మెప్పు కోసం నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీ అయి ఉండి గూండాల, వీధి రౌడీలా మాట్లాడుతూ యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న అరవింద్ కు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి కస్తూర్బా కాలేజీ ప్రయోగశాలలో రసాయన విషవాయువు లీక్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం హుటాహుటిన అంబులెన్సులో 7 విద్యార్థినులను గీతా నర్సింగ్ హోమ్ హాస్పిటల్కు తరలించారు. తమ పిల్లల పరిస్థితిని తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున హాస్పిటల్కి చేరుకున్నారు తల్లిదండ్రులు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సార్ సెకండ్ ఫ్లోర్ కాదు, గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఇక్కడ అయింది. ఇంత ప్రపంచాన్ని బయటకి ఎట్లా తెలిసింది? జూనియర్ కాలేజ్ జరిగిందా, డిగ్రీ కాలేజ్ చూసినావా? పడిపోయి ఎందుకు? ఇప్పుడు వాడ మేము వెరిఫై చేస్తే ఓన్లీ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళని చూసి వీళ్ళని చూసి లేదు మేడం, ల్యాబ్ లో లేకపోతే మీరు ఎట్లా అవుతారు? కరెక్ట్ లేదంటే కరెక్ట్ చెప్తే పబ్లిక్ లో కరెక్ట్ అయిపోతుంది.
సరే తర్వాత తెలుస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా అంబర్పేట శివం రోడ్లోని శ్రీ సత్యసాయి మందిరంలో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ డీజీపీ హెచ్జే దొరా, ట్రస్ట్ మెంబర్స్ శేషసాయి విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు మాట్లాడుతూ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను వారం రోజులు నిర్వహించుతామని తెలిపారు. ఉదయం సాయంత్రం పూజలు, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీతారాం శర్మ, డోలక్ సాయి, సాయి శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 97వ జన్మదిన వేడుకలు అతి పవిత్రమైన శివం ప్రాంగణంలో ఈరోజు 17వ తారీఖు ప్రారంభమైనాయి. మధ్యాహ్నము నారాయణ సేవ అనగా అన్నదాన కార్యక్రమంతో మొదలైన సేవా కార్యక్రమాలు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిసినాయి. ఈ 7 రోజులు అంటే 23వ తారీఖు దాకా ప్రతిరోజు మధ్యాహ్నము నారాయణ సేవ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు 6 నుంచి 8 వరకు ఉంటాయి. భక్తులు, నగరవాసులు అందరూ కూడా మిగతా 6 రోజులు శివం విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఆనందంగా స్వామివారి ఆశీస్సులు పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సాయిరామ్. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి చేయడానికి నిరసిస్తూ మెట్పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడుతూ ఎంపీ ఇంటిపైన టీఆర్ఎస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ప్రోత్సహించడం ప్రజాస్వామ్య దేశంలో తగదు అన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబర్ ప్రభాకర్, కోరుట్ల నియోజకవర్గం కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సదాశివం, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికేల నవీన్, సీనియర్ నాయకులు కొల్లేపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాల కన్నా కూడా ఈ ప్రాంతంలో నువ్వు ఉన్నావు కదా, తిరుగుతాను రా, చూసుకుందాం. కోర్టులకు రా, మెట్పల్లికి వస్తావా, ఎక్కడికి వస్తావో రా, చూసుకుంటాం. అరవింద్ ఓడగొట్టుడు కాదు, కోర్టులకు వచ్చి మమ్మల్ని ఓడగొట్టు, బీజేపీని ఓడగొట్టు, అప్పుడు నీ సంగతి ఏందో తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నీ సంగతి చూపించినాం కోర్టులలో, మళ్ళీ కూడా నీ సంగతి చూపిస్తాం బిడ్డ. మరొకసారి అంటే భాష మాట్లాడితే ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో మహిళవని చూడకుండా కూడా నీ వెంట పడి పడి ఈ ప్రాంతం రాకుండా చేస్తాం బిడ్డ. కేసీఆర్ పాలన
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఇంటిపై దాడిని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు కవిత గారి మీద మా ఎంపీ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారా, ఇంత మీరు ఎందుకింత మీకు ఈ బాధ, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక గుండాలను తోలి ఒక పథకం ప్రకారం టీఆర్ఎస్ గుండాలు కేటీఆర్ కవిత కేసీఆర్ పథకం ప్రకారం గుండాలను పంపించి ఒక ఏజ్లో ఉన్న 75 సంవత్సరాలు ఉన్న వారి తల్లి కానీ వారి తండ్రి కానీ వారి ఇంట్లో ఉండగానే దౌర్జన్యంగా రాడ్లతోని కంకరాలతోని రాడ్స్తోని దాడి చేయడం జరిగింది. వారి ఇల్లును మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పటి వరకు పాత్రికేయ మిత్రులు ప్రతి టీవీలో అదే చూపిస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు కూడా రాబోయే రోజుల్లో మీ ఇంట్లో మీద మేము దాడి చేస్తాం, అది మా సంస్కృతి కాదని ఓపిక పడుతున్నాం. మీరు ఈ పంతాన్ని మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రజలే తిరస్కరిస్తారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రావడానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళ బాధ ఏందనేది ఇప్పుడే తేలిపోతుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. రేపు పొద్దున రాబోయే రాజ్యం బీజేపీది. అందుకే అక్కస్తోని ఇవన్నీ మా నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ప్రతిదాన్ని కూడా మేము అనుకుంటే ఒక ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద తిరగలేడు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. జై హింద్, జై భారత్.
హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచెర్లలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శాస్త్రోక్తంగా నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప భక్త బృందం వారు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినపల్లి మాజీ సర్పంచ్ గుడిసెల రాజక్క, రాజయ్య ప్రతాపరుద్ర వెల్ఫేర్ ఫౌండేషన్కు 10,000 రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం ఫౌండేషన్కు తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు మొండ మల్లేష్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రతి సంవత్సరం విరాళం ఇస్తున్నారు. ఫౌండేషన్ తరపున ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు గజ్జెల రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముక్కెర తిరుపతి, సభ్యులు వేముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ చిదినపల్లి గుడిసెల రాజక్క, రాజయ్య గారు ప్రతాపరుద్ర ఫౌండేషన్కు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు అందిస్తానని హామీ ఇవ్వడంతో వారికి ఫౌండేషన్ తరఫున మేము శాలువాతో సన్మానించి మేము అంటూ అందించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ ఫౌండేషన్ తరఫున తెలుపుతున్నారు. మహిళలపై గరికపాటి నరసింహారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి ఆధ్వర్యంలో కేతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రవచనాలు చెప్పుకుంటూ బతుకును కొనసాగించే గరికపాటి మహిళలను కించపరచడం, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదన్నారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు గరికపాటి వ్యాఖ్యలు ప్రేరేపితంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆడవారు వేసుకునే దుస్తులపై కాకుండా ముందు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతితో పాటు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గరికపాటి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ తదితరులు పాల్గొన్నారు. గరికపాటి చెప్పేవేమో ప్రవచనాలు, చేసేవేమో నీతి మాలిన పనులు. నిజంగా మహిళల పట్ల, మరి ముఖ్యంగా బెహెన్జీ కుమారి మాయావతి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలని బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, దానివల్ల వాళ్ళ మీద దాడులు జరుగుతాయని, అత్యాచారాలు జరుగుతాయని చెప్తున్నటువంటి గరికపాటి నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నాడు. మరి మా బెహెన్జీ మాయావతి గారు ఒక దేశ నాయకురాలనే పట్టుకొని ఒక జంతువుతోటి పోల్చి మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా నువ్వు గోచిగుడ్డ కట్టుకున్నావు కదా, ఆ గోచిగుడ్డను ఊడదీసి రోడ్డు మీద ఉరుకురికి కొట్టే పరిస్థితి వస్తుంది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేసినది ఏంటంటే వెంటనే గరికపాటి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అదే విధంగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఒక దేశానికే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బెహెన్జీని అనేంత స్థాయి నీకుందా? బెహెన్జీ కాలి గోటికి కూడా సరిపోనటువంటి గరికపాటి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ఈ ప్రవచనాలు వింటున్నటువంటి ప్రజలకు కూడా మేము చేస్తున్నట్టు విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇలా కుల వివక్షతోటి, లింగ వివక్షతోటి మాట్లాడుతున్నటువంటి గరికపాటిని మనమందరము వెంటనే ఖండించాల్సిన అవసరం ఉంది. అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువతి యువకులు, మేధావులు వీళ్ళందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు కూడా మీ గొంతెత్తి ఇలాంటి వ్యాఖ్యలు మరొక్కసారి చేయకుండా మనమందరము ఒక్కతాటిపై వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నామంటే బేషరతుగా గరికపాటి క్షమాపణలు చెప్పాలి. లేనిచో మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి రావడం జరిగింది. ఈ కేసుని ఇక్కడున్న ఎస్ఐ గారికి మేము
కేసు బుక్ చేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల్లో కూడా గరికపాటి చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటిది మరొకసారి జరగకుండా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని జాయింట్ సిపి సిసిఎస్ తెలిపారు. ఈ ముఠా ఇండియాలో ఉన్న బుక్స్, నవలలను స్కాన్ చేసి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను టార్గెట్ చేశారు. బంజారాహిల్స్ లో ఆఫీస్ ఓపెన్ చేసి ఉద్యోగులను నియమించుకున్నారు. ఈ స్కీమ్లో చేరాలంటే ₹1,00,000 ముందస్తుగా డిపాజిట్ తీసుకున్నారు. కొంతమందికి 1,00,000 పెడితే 2 లక్షల వరకు ఇచ్చారు. తెలంగాణలో 623 మంది బాధితులు ఉన్నారు. ఈ స్కీమ్ ద్వారా వచ్చిన నగదుతో ఢిల్లీ పరారయ్యారు. సయ్యద్ సమీర్ ఉద్దీన్, ఆశీష్ కుమార్ డమ్మీ డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. మనకి జూలై నెలలో ఒక స్కామ్ జరిగింది హైదరాబాద్ సిటీలో. డిజిటల్ ఇండియా అని ఒక గాజియాబాద్ యూపీకి చెందినటువంటి ఒక ఫర్మ్ బంజారాహిల్స్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఇండియాలో ఉన్న బుక్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళ ఎయిమ్ అని చెప్పి ఇక్కడ ప్రజలకు నిర్మించి వాళ్ళ స్కీమ్ ఏంటంటే 10,000 పేజెస్ ఉన్న మొత్తం బుక్స్ కలిపి 10,000 పేజెస్ స్కాన్ చేస్తే వాళ్ళకి 50,000 వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటట్టు ఈ స్కీమ్ ఇది. ఈ స్కానర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. పబ్లిక్ అంటే వచ్చి పాత నవల్స్ అవి సప్లై చేస్తారు వీళ్ళకి. అవన్నీ స్కాన్ చేసి సాఫ్ట్ కాపీ వీళ్ళకి ఇస్తే ఎవ్రీ 10,000 పేజెస్కి ₹50,000 వాళ్ళు పే చేసినట్టు. దానికి ₹1,00,000 కాషన్ డిపాజిట్ అని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇనిషియల్గా కొంతమంది జాయిన్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళు ₹1,00,000 పెట్టిన వాళ్ళకి 1,20,000, 1,50,000 వరకు కూడా రిటర్న్స్ వచ్చింది. ఇది చూసి చాలామంది ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేశారు. అంటే ప్రతి 50,000కి ₹1,00,000 అంటే డబుల్ అమౌంట్ కాషన్ డిపాజిట్ వీళ్ళు పెడుతూ ఉంటారు. చాలామంది ఇందులో మొత్తం 623 మంది విక్టిమ్స్ ఉన్నారు. మొత్తం 15 కోట్ల వరకు పబ్లిక్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది 20 లక్షలు, 40 లక్షలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ రాగానే అతను ఓవర్ నైట్ ఇదంతా క్లోజ్ చేసుకుని ఇక్కడ నుంచి మాయమైపోవడం జరిగింది. ఇది ఆ టైంలో కొంచెం సెన్సేషనల్ అయింది. కాకపోతే మనకి ఇంతకుముందు 3 దీనికి సంబంధించిన వాళ్ళు దొరికారు. దీన్ని రిజిస్టర్డ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో సమీర్ ఉద్దీన్, ఆశీష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా డైరెక్టర్స్గా కంపెనీ రిజిస్టర్ అయినారు. వాళ్ళని ముందు అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు పూర్తిగా ఇందులో డమ్మీ డైరెక్టర్స్ మాత్రమే, ఇందులో ఎటువంటి పాత్ర వాళ్ళకి కనిపించలేదు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్లో దొరికిన ఆధార్ కార్డ్, వేరే అదర్ డాక్యుమెంట్స్ చూసుకుని ఆ అడ్రస్ ప్రకారం ట్రేస్ చేస్తే ఈ ఎవరైతే ప్రధాన నిందితుడు దీపక్ ఉన్నాడో అతను అమిత్ శర్మ అని పేరు పెట్టుకుని ఇక్కడ గడిపాడు. అమిత్ శర్మ అనే అతను యాక్చువల్గా వేరే అతను ఉన్నాడు, ఒక అతను కజిన్ ఒక అతను ఉన్నాడు అమిత్ శర్మ. ఒరిజినల్ అమిత్ శర్మ కార్డ్స్ తీసుకుని, ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుని దాని మీద ఒక డూప్లికేట్ ఇతని ఫోటో పెట్టుకుని ఇతనే అమిత్ శర్మ లాగా ఇక్కడ చలామణి అయ్యాడు. కాబట్టి మనం ఇనిషియల్గా ఆ కార్డ్స్ ప్రకారం వెళ్ళి, ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేస్తే వేరే అమిత్ శర్మ మనకి దొరకడం జరిగింది. అతని ద్వారా మనం తెలుసుకుంటే ఇతను దీపక్ శర్మ, నేటివ్ ఆఫ్ పంజాబ్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. నిన్న ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం అంతా విచారణ ఏంటంటే ఈ 15 కోట్లు గాను 11 కోట్లు త్రూ బ్యాంక్స్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయ్యి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, 4 కోట్లు క్యాష్ రూపంలో పబ్లిక్ పే చేశారు. మనకి అందించే వరకు సుమారు ఇందులో 500 మందికి ఆల్రెడీ 50% నుంచి 100% వరకు ఒక 500 మంది వరకు ఇతను
ఏమి ముట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇతను ఇందులో ఏంటంటే మనకు తెలిసింది 1 కోటి రూపాయలు వర్త్ 2 కేజీలు బంగారం ఇతను కొన్నట్టు తెలుస్తుంది. దీన్ని అంతా కూడా ముతూట్ ఫైనాన్స్ లో పెట్టి ఇతను లోన్ కూడా రేజ్ చేయడం జరిగింది. సో ఇది అందరికీ మరొకసారి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున విజ్ఞప్తి, ఇటువంటి పాన్జీ స్కీమ్స్ అంటారు, ఇలాంటి స్కీమ్స్ బారిన పడకండి. ఏదైనా ఎవరన్నా పడితే ఏదైనా స్కీమ్ పెడితే దాన్ని ఇది ఎంతవరకు నిజం, దీని పూర్వపరాలు ఏంటి ఒకసారి గమనించి జాగ్రత్తగా ఇందులో ఇలాంటి స్కీమ్స్లో పెట్టే ముందు ఆలోచించి చేయాలని మనవి. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో ఈరోజు ఇప్పటికే అన్ని బుక్స్ కూడా మనకి ఆన్లైన్లో ఏదో రకమైన డిజిటల్ ఎడిషన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. మళ్ళీ ప్రత్యేకంగా ఊరికే డబ్బులు ఇచ్చి ఎవరు బుక్స్ ఆన్లైన్ స్కానింగ్ చేయించుకోరు. కాబట్టి ఈ రకంగా ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరుకుపల్లి మండలంలోని అరుంబక్క గ్రామంలో ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వండి, ఇవే నా చివరి ఎన్నికలు అని ప్రజలను అడుగుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడికి 2014లో జరిగిన ఎన్నికలే చివరి ఎన్నికలు అని ఎంపీ మోపిదేవి తెలిపారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా కుటుంబంలో అల్జీమర్స్ వ్యాధి ఉంది. ఆల్రెడీ ఇప్పటికీ ఆ వ్యాధితో మా కుటుంబ సభ్యులందరూ బాధపడుతున్నారు. నేను కూడా ఆ వ్యాధి బారి పడకముందే నాకు ఒక చివరి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చివరి అవకాశం అనేటువంటిది 2014లోనే జమ ఖర్చు అయిపోయింది. మరలా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేనే లేదు. రెండోది, ఈ మధ్య శాసనసభ సమావేశాల్లోంచి నేను శాసనసభను శాశ్వతంగా బాయ్కాట్ చేస్తానని చెప్పి ఆయన నోటితో అని చెప్పి బయటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, పార్టీ ఆఫీసులోకి వెళ్ళాడు. ఆయన తయారు చేసుకున్న స్క్రిప్ట్ తయారు చేసుకుని బోర్ నడిచాడు ఆడపిల్లలాగా. ప్రపంచం మొత్తం చూసింది. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి చిన్నపిల్లలాగా ఏడవడం ఏంటి అంటే ఆయన యొక్క ఆసక్తిని, ఆయన యొక్క చేతకాని తనాన్ని, ఆయనలో కోల్పోతున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆయన బయట పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం చూసింది. నేను ఎక్కి ఆడటం, చిన్నపిల్లలు కూడా ఆడరు అమ్మా నాన్న కొడితే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పిల్లల్ని అమ్మా నాన్న కొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు, స్కూల్కి చదువుకుంటున్నారు. బిడ్డలు అంతకన్నా ప్రయోజకులు అవ్వాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకోవడం, ఆ దిశగా ప్రభుత్వ నిర్ణయాలు జరగడం జరిగిపోయింది. కాబట్టి సంతోషంగా ఉన్నారు తల్లిదండ్రులు, పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారు. కానీ సంతోషంగా లేనిది ఎవరా అంటే చంద్రబాబు నాయుడు. ఆయన బోర్న ఏడ్చినా, పొల్లు దండాలు పెట్టినా, పిల్లి మొగ్గలేసినా, ఏమి చేసినా కానీ ఆయన ఏడుపులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారంటే చదువుకోవట్లేదనో క్రమశిక్షణ లేరనే కొడతారు. వాళ్ళు ఏడుస్తారు వాళ్ళ ప్రయోజనం కోసం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏడుపులు ఎందుకంటే ఆయన స్వార్థం కోసం. కాబట్టి ఆ చివరి యొక్క అవకాశం ఇవ్వండి అనేటువంటి ఆ పదాన్ని వాడేటటువంటి నైతిక అర్హత 2014 ఎలక్షన్లోనే కోల్పోయావు. శాసనసభ్యుడిగా నేను ఈ శాసనసభనే బహిష్కరిస్తున్నానని చెప్పి ఏ రోజైతే బయటికి వెళ్ళావో ఆ రోజే శాసనసభ్యుడిగా పోటీ చేసే అర్హతను కూడా కోల్పోయావు. ఇవాళ నీకు లేదు, కుప్పంలో ఠికానా లేదు. నీకు కుప్పంలో పోటీ చేస్తే ఇవాళ నువ్వు ఓడిపోయే పరిస్థితి ఉంది. నువ్వు అసెంబ్లీ ఎత్తుకోవాల్సిన, శాసనసభ నువ్వు పోటీ చేయడం స్థానాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది నీకు ఇవాళ. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని నల్గొండ చౌరస్తాలో రోడ్డు వద్ద కల్తీ కల్లు తయారు చేయడానికి ఉపయోగించే క్లోరల్ హైడ్రేట్ మందును తరలిస్తున్నామని విశ్వసనీయ సమాచారం అందడంతో ఎక్సైజ్ ఇన్ఫార్మెంట్ తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. నిందితుడు సూర్యాపేట జిల్లా రాయనిగూడెంకు చెందిన వెలుగూరి వీరయ్య అనే వ్యక్తి టాటా క్యూజర్ కారులో తరలిస్తుండగా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని కార్ సీజ్ చేశారు. రిమాండ్కు తరలించామని తెలిపారు. నకిరేకల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇట్టి కల్తీ మందులపై ఇన్ఫార్మెంట్ టీం నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో కట్టంగూరు ఎక్సైజ్ ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే సార్, రైట్ సార్. నిన్న తేదీ 16/11/2022 నిన్న మన కట్టంగూరు మెయిన్ రోడ్డు అక్కడ మేము అనుమానాస్పద వచ్చే వెహికల్స్ మేము తనిఖీ చేస్తుండే కదా, ఒక హైదరాబాద్ నుండి మన రాయనగూడెం గ్రామం, ఇక్కడ సూర్యాపేట దగ్గర రాయనగూడెం గ్రామానికి చెందినటువంటి ఎల్గూరి వీరయ్య సన్నా భిక్షం అనే వ్యక్తి అతని టాటా క్రూజర్ వెహికల్లో 4 క్లోరల్ హైడ్రేట్ బస్తాలు, ఒక్కొక్క బస్తా దాదాపు 30 కిలోలు ఉంటుంది. అంటే 120 kgs క్లోరల్ హైడ్రేట్ అనే కళ్ళులో కలిపే నిషేధిత మత్తు పదార్థాన్ని హైదరాబాద్లోని గుర్తు తెలియని వ్యక్తి నుండి కొనుగోలు చేసి ఈ నకరేకల్లు, ఈ సూర్యాపేట ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గీతా కార్మికులకు విక్రయించడానికి తీసుకొస్తున్న మాకు నమ్మకమైన సమాచారం మేరకు కట్టంగూరు దగ్గర వెహికల్ తనిఖీ చేస్తుండగా, అతన్ని వెహికల్ ఆపి తనిఖీ చేస్తుండగా అతని వద్ద 4 బస్తాలు ఉన్నటువంటి క్లోరల్ హైడ్రేట్ మాకు లభ్యమైంది. అతను పట్టుకొని విచారించగా అతని వివరంలో ఏలుగురి వీరయ్య సన్నాపు భిక్షం, రెసిడెన్స్ ఆఫ్ రాయనగూడెం, సూర్యాపేట జిల్లా అని తెలిపిండు. ఎక్కడి నుంచి ఇదేనంటే ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులకు, లోకల్లో ఉన్నటువంటి గీతా కార్మికులకు, ఇక్కడ నుంచి వలస వెళ్ళేటటువంటి గీతా కార్మికులకు ఇది నేను చిన్న చిన్న విక్రయాలు జరుపుతున్నాను చెప్పిండు. అందులో భాగంగా ఇది క్లోరల్ హైడ్రేట్ రూల్స్ 34A సెక్షన్ ప్రకారం, తర్వాత ఏపీ ఎక్సైజ్ తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ చట్టం ప్రకారం లైసెన్స్ లేకుండా క్లోరల్ హైడ్రేట్ కలిగి ఉండడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, సేల్ చేయడం ఇది చట్టరీత్యా నేరంగా ఉన్న అతన్ని అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసినాం. అతని తదుపరి చర్య నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సార్? హైదరాబాద్లో ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర గుర్తు తెలియని ప్రదేశం నుంచి తీసుకొస్తున్నాను చెప్పిండు. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. వెహికల్ ఒకటి అతని వెహికల్ సీజ్ చేశాము. ES 29P1377 4-wheeler వెహికల్. ఈ 120 kgs క్లోరల్ హైడ్రేటు, రా క్లోరల్ హైడ్రేటు ఒక్కడే ముద్దాయిని అరెస్ట్ చేసాం. ప్యాకింగ్ ఇంత పకడ్బందీ ఉంది కాబట్టి కంపెనీ వివరాలు తెలుసుకుంటే అక్కడనే మనం అంటే ఇవి అక్కడ గుర్తు అంటే ఏ స్టేట్ అదే ఇప్పుడు ఇదంతా మాకు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళి తెచ్చిండు, ఇదంతా మేము దీన్ని శాంపుల్ డ్రా చేసి ఇది కెమికల్కి పంపిస్తాం. ఆ కెమికల్ ఇందులో ఏమున్నది అనేది మాకు వస్తుంది అఫీషియల్గా. వచ్చిన తర్వాత మేము దాని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తాయి మాకు వివరాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ అరవింద్ దిష్టిబొమ్మ దహనం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకోం. కస్తూర్బా కాలేజీలో లీక్ అయిన విషవాయువు, పరుగులు తీసిన విద్యార్థినీలు. శ్రీ సత్యసాయి బాబా 97వ జన్మదిన వేడుకలు, వారం రోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు. అరవింద్ ఇంటిపైన టీఆర్ఎస్ దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.